వీల్ సెలక్షన్స్ దగ్గరకు వచ్చేసాయి. పొలిటికల్ పార్టీలన్నీ కూడా క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశాయి. ప్రజల్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాయి కాబట్టి మీకేమనిపిస్తుంది? మెయిన్‌గా ఈ యాదగిరి నగర్‌లో ఏ పార్టీ గెలుస్తదనిపిస్తుంది? ఏది గెలిస్తే మంచిదనిపిస్తుంది? యాదగిరినగర్ మొత్తం నవీన్ అన్నకే. హ్మ్. అందరూ రెడీగా ఉన్నాం నవీన్ అన్న కోసం. నవీన్ అన్నకే మొత్తం నవీన్ అన్నకే డౌటే లేదు. హ్మ్. ఫిక్స్. మా అంటే చెక్ పోస్ట్‌లో మా ఎమ్మెల్యే, మా బస్తీలో మా ఎమ్మెల్యే, మా గల్లీలో మా ఎమ్మెల్యే అంతే. అట్లా. ఎందుకని నవీన్ ఎప్పటినుంచో ఎందుకు? కష్టపడుతున్నాడు. ఎప్పటినుంచో కష్టపడుతున్నాడు. కొంచెం ఎప్పుడు పిలిచినా రియాక్ట్ అవుతాడు. మాక్సిమం అందరి దగ్గర ఫోన్ నంబర్ ఉంటది ఆయనది. హ్మ్. ఎవ్వరైనా ఫోన్ చేయొచ్చు. హ్మ్. ఫోన్ చేసిన వెంటనే రియాక్ట్ అవుతారు. హ్మ్. మామూలుగా ఇప్పుడు మా పాత ఎమ్మెల్యే ఉన్నాడు. ఆళ్ళ ఆఫీస్ ఎక్కడ తెలీదు నాకు. ఆళ్ళ ఇల్లు ఎక్కడ తెలీదు. ఏమీ తెలీదు. ఆయన మంచోడే ఆయన కూడా కాదనట్లే గానీ, కొంచెం దూరం ఆయన. ఈయనతో మరీ దగ్గరే ఉన్నాడు కదా! ఎప్పటినుంచో చూస్తున్న మనిషి. మరిప్పుడు గోపీనాథ్ గారు కూడా చేశారు. మంచిగానే చేశారు పనులన్నారు. ఇప్పుడు వాళ్ళ ఆవిడ సునీతని నిలబెట్టారు కాబట్టి ఆమెకి రెస్పాన్స్ ఎలా ఉంటది? రెస్పాన్స్ ఏం తెలీదు మాకు అంతగా. ఆమె పార్టీల క్వెషన్ గురించి ఎప్పుడు పట్టించుకోలేదు ఎప్పుడు మేము. హ్మ్. ఈ నవీన్ అన్న ఏంటంటే దగ్గర మనిషి ఎప్పటినుంచో చూస్తున్నాం కాబట్టి అలా పరిచయం అనేది మేము ఇంట్రెస్ట్ చూపెడుతున్నాం ఈసారి. మరి ఎప్పుడైనా వచ్చారా మిగతా పార్టీ వాళ్ళు? కాంగ్రెస్ కాకుండా? ఇప్పుడా హ్మ్. వస్తా ఉంటారు. ప్రచారానికి. వస్తా ఉంటారు. మొన్న వచ్చారు ఆల్రెడీ మల్లారెడ్డి గారు వచ్చారు. హ్మ్. ఇంకెవరో వచ్చారు. ఎవరెవరో వస్తున్నారు. వస్తా ఉంటారు. అయి మామూలే అయన్నీ. మేమందరం ఇంకా యాదగిరినగర్ బస్తీ మాత్రం మొత్తం ఫిక్స్ అయిపోయింది. హ్మ్. నవీన్ అన్నకే నవీన్ అన్న ఎయ్యాలని. ఖచ్చితంగా వేసేయాలని.